మంచితనము దేవుని యొక్క గుణలక్షణంలో ఒకటి గాడ్స్ గుడ్నెస్, దేవుని మంచితనం. ఒకటి వెలిగిన హృదయం అయితే లేదా నలిగిన హృదయం అయితే, రెండవది దేవుని యొక్క మంచితనం కావాలి దేవుడు మనలో నివసించాలంటే. నా హృదయంలో నివసించు ప్రభా అని అంగతే రాడు, నాలో ఉండు ప్రభా అంటే రాడు. ఏది నీలో ఏ ప్రాముఖ్యత, నీలో ఏ విశేషం, ఏ గుణలక్షణములు, ఏ విధంగా ఉన్నావు దేవుడు చూస్తున్న దేవుడు. ఒక మూడవదిగా దేవుడు నీలో నివసించాలి అంటే హ్యూమిలిటీ, తగ్గించుకోవాలి. తగ్గింపు స్వభావం, అంబుల్నెస్, తగ్గింపు స్వభావం కావాలి. నువ్వు ఎంత కోట్ల మీద కూర్చున్నావో, ఎంత 2 బక్కల మీద కూర్చున్నావో, నువ్వే తిరిగి ఉన్నావో అవి కాదు. ఇక్కడ ఏమి కలిగి ఉన్నా లేనట్టుగా దేవుళ్ళలో నేను ఏ పార్టీ దానను, ఏ పార్టీ వాడను, ఇప్పుడు కలిగి ఉన్నాను అనుకునే దేవుళ్ళలో తగ్గింపు స్వభావం కలిగిన వారిలో దేవుని ఆత్మ జీవిస్తుంది. దేవునికి స్తోత్రం. మూడవదిగా, నాలుగవదిగా, దేవుని బిడ్డలారా దేవుడు ఎవరిలో జీవిస్తాడు ఆలోచించాలి. ఎవరిలో జీవిస్తాడు? దేవుని మాట విని వణుకుతున్న చెంత వాటిలో దేవుని ఆత్మ నివసిస్తుంది. దేవుని స్తోత్రం. నిన్ను విడిచిపెట్టే వాడితో కాదు, నిన్ను విడిచిపెట్టే వారిలో కాదు, నిన్ను లోబడే వాటికి దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని నివసిస్తాడండి. అప్పుడు నువ్వు వాడతావు నా హృదయమే నీ ఆలయం, నువ్వెవరో దేవుని దగ్గర నీ చదువు సంధ్యలు నువ్వు బాగా డిగ్రీలు ఎన్నైనా ఉండవచ్చు. ఆలోచించు. మన శనివారం కాకుండా అంతకుముందు శనివారం మన బ్రదర్ చాలు బ్రదర్ గారు అల్లుడు కూతురు వచ్చారు. నేను ఒక సీట్ తీసుకొచ్చాను. ఏంటి ఆయన పేరును డిగ్రీ ఉన్నాయి, ఎంఎస్సి, ఎంఏడి, ఎంఫిల్ అని. నాకు పోయాను చదివారండి ఇదంతా అన్నాను. నేను చూసన్నాను, ఎప్పుడు చదివారు ఇదంతా అన్నా. ఆయన చాలా ఆయన తగ్గించుకున్నాను. నేను బాగా విన్నాను, ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడాను. వీళ్ళగా దేవుని సందులు, నీ చదువు సంధ్యలు, నీ తోకలు గీకలు ఇది పనికిరావు. ఆలోచించండి. ఎవరు దేవుని మాట విని అడుగుతారు వారిలో దేవుని ఆత్మ నివసిస్తుంది. చాలా ఉన్నాయి, అన్ని చెప్పదు కానీ చెప్తాను. దేవుడు ఎవరిలో జీవిస్తాడు, ఎవరిలో నివాసం అంటాడు, దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుంది. ఎంత పొగలను పొగట్టులకు లోబడక దేవుళ్ళు కొనసాగే వారిలో దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఉప్పొంగిపోదు ఈ మనస్సు, ఎగిరి పడదు ఈ మనస్సు, తుళ్ళి పడదు ఈ మనస్సు.
ఆలోచించండి ప్రియులారా. చక్కగా పరిస్థితి చేస్తున్నారండి. నేను చూస్తున్నాయి కనుక అంటాం. వీళ్ళ వారికి ఇంకా తుల్లి పడుతున్నామా? ఎబ్బా నువ్వు పోతే ఇంకొకరు వస్తారు. ఏముంది, సింపుల్ అంతే. దీని గురించి ఏమైంది? బాగా పాడుతుంది. అప్పుడు నేను లేకపోతే అసలు సంఘమే లేదనుకుంటే అదేబ్బా ఇంకొకరు ఏముతాడండి, ఇంకొకరు పెట్టాడు ఆల్రెడీ. మోసే పోతే యెహోషువను పెట్టాడు. అసలు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. నేను బైబిల్ చదవకపోతే అసలు చదివేవాళ్ళే లేదు అక్కడ. ఈ తాతన పెట్టాడు దేవుడా, మర్చిపోబోకు. నేను ఎంతసేపు ప్రార్థన చేస్తాను కన్నీరుగా సంభవంలో నేను లేకపోతే ఎవరు లేరు అని అంటున్నావా? నిన్ను మించిన తాతలు పడ్డారు ప్రార్థనలు. దేవునికి స్తోత్రం. చెబుతున్నాను, నిన్ను పొగిడినా కూడాను అణిగి మణిగి ఉండే వారిలో దేవుని ఆత్మ ఉంటుంది. నా హృదయమే నీ ఆలయం, నాలో కనుక దేవుని బిడ్డలాగా ఆలోచించాలి. నిలువెచ్చని స్థితిని పోగొట్టు. దేవుడు నిన్ను చూసి ముందుగా కలిపి వేశాడు అంటే అదేమీ సరే ఆలోచించుకో. ఏడు స్కంధాల గురించి చెబుతూ అంత బాగా దిగులు కూడా బాగా గుర్తేసి మంచి మంచి కార్యాలు చేశారు. దేవుడు మెప్పించాడు, కనపరిచాడు. ఓ భలే భలే. కానీ ఒకటి మాత్రం కొడుకుగా ఉంటాను. ఎందుకంటే ఒకటి రూటు దుప్పటి వచ్చింది. 6 మంది ఎవరు వచ్చారు. 7 కొలమాలకు 7 టైం ఉంది. 7 టైం ఉంది. 6 మూటలు తీసుకోవాలి. 6 ఏముంది? నువ్వు 10 పొంటలో రావడానికి టైం ఉంది. వీళ్ళ 4 దేవుడు వచ్చారు. అమృతముని ప్రేమ భవిష్యత్తురా ఆలోచించండి. కనుక దేవుని ఆత్మ మనలో ఉండాలి. మనలో జీవించాలి. నిర్వేత్తన స్థితి తీసివేసుకో. పొగట్టులకు లోపడవద్దు. అందుకే నేను ఎవరిని పొగడను. నాకు పొగట్టులు అనిపిస్తున్నాను. పొగడి నేను దేవుని ఆత్మ కోల్పోయేలాగా నరకానికి పంపించే కంటే నిన్ను పడుకొని అనుకుని నాకు మేలని నేను అనుకుంటా. ఎప్పుడైనా సరే నాకు తెలుస్తుంది సంఘంలో ఎవరు విధేయులు, ఎవరు పరిచర్య బాగా చేస్తారు, ఎవరు దేవుని మాట వింటారు, ఎవరు దేవుళ్ళో మంచిగా ఉన్నతంగా ఉన్నారు అనే సంగతి నాకు ఏం తెలియదు కాదు. కానీ నేను భయపడతాను. అవును, అవునండి, నాకు తెలుసు. తెలియదు నేనేం లేదు. కానీ పొగడను. ఎందుకంటే నేను పొగిడి వాళ్ళ ఆత్మ నాకు పంపించాను. దేవుని ఆత్మ కలిగి జీవించడం నేర్చుకోవాలి. అన్ని క్రియలు బాగున్నాయి, అంతా బాగుంది. అన్ని ఆదాయత మార్పు చేసి పట్టేశాడు దేవుడు. ఈ క్వశ్చన్ పేపర్లో మార్కులు బాగా పడిపోయినాయి. 25 దాకా దాదాపు 24 వచ్చేస్తున్నాయి. మార్కులు మిగిలిపోయింది 25 రావడానికి. ఒకటేమిటి? ప్రెజలో ఒకటేమిటి? ఒకటి లోతుగా పొదువుగా ఉంది.
బాగుంటాయి. నిలువెచ్చని స్థితి తీసేసుకో. అటు ఇటుగా ఉంటావా? చూసే వారికి అందరికీ నీ అంత భక్తులు లేరు అనిపించుకుంటున్నావా? ఏమంటే నీ చుట్టుపక్కల వారికి, నీ కుటుంబంలో వారికి, తెలిసిన వారికి అందరికీ అబ్బో మా వాళ్ళండి ఎంత మంచిది దగ్గర ఎంత చక్కగా దేవుని సందికి వెళ్తారు. నువ్వు అసలు క్రమంగా లేవని నాకు తెలీదు. ఒక వారం అంతా 4 వారాలు రావట్లేదని నాకు తెలీదు పాపం. ఇదే తెలిసింది. ఏదో సంథింగ్ ఉంటుంది. నిలువెత్తని స్థితి తీసేసుకోండి. అందుకే అన్నీ బాగున్నాయి. నిన్ను చూసి దేవుడు తలుపు వేస్తాడేమో. మిమ్మల్ని ఎరగను, నిన్ను ఎరగను, అన్నీ బాగున్నాయని చెప్పుకునే ఉపయోగం లేదు. నువ్వు పరిపూర్ణం రావడానికి ప్రయాసపడవు, కష్టపడవు. ఏది ఉన్నా నీ జీవితంలో నష్టంగా ఎంచుకో, పెద్దగా ఎంచుకో. బిడ్డలు ఆలోచించండి. చూసారండి, అమ్మా నీవు కొద్దివాదనేమి చిన్నవాదనేమి నీవెవరిని వెంబడించలేదు కనుక మునిపటి సత్ప్రవర్తన కంటే అని అన్నాడు. ఆయన 6 ఎక్కడుంది ఈ విషయం? ఆలోచించండి. ఎక్కడికొచ్చింది ఈ విషయం? ఆ మాట అన్నది ఆయనే, ఈ మాట అన్నది ఆయనే. ఏమండి, ఘనమైన సాక్ష్యం పలికాడు, మంచి సాక్ష్యం పలికాడు, ఆమె ఎత్తుపట్టాడు. నువ్వు వేరొక పొలంలోనికి వెళ్ళకుండా నీ పొలంలోనే నిలబడిగా ఉండబట్టి ఉన్నది. ఆ మాట చెప్పినప్పుడు కూడా నిజంగా పట్టుకొని చూశాడు. అన్ని చూసి కూడా 6 మానికలు ఎవరే కొలిశాడు. అంటే ఏమంటారు? మీ ఉద్దేశానికి తప్పంటారా? ఇది ఆయన కొలిసిన ఆయన తికమక పడ్డాడా? ఆయన కొలిసిన ఆయన తికమక పడలేదు. ఇంకా సమయం అన్నది. 7 ఎవల మానికలు కొలవటానికి 7 కొదువుగా ఉన్నది. ఆ కొదువు పూర్తి చేయడానికి ఏమున్నది? సమయము. ఆ సమయం కూడా త్వరలోనే వచ్చేస్తుందని నిరీక్షించింది ఆమె. ఆయన కూడా చూశాడు. కనుక సమయం వచ్చేంత వరకు దేవుని యొక్క బలిష్టమైన హస్తంలో ఒదిగి ఉండు. నేర్చుకో. లోకం కావాలనుకుంటే లోకంలోనే ఉండిపో. కానీ లోకం చూస్తున్నట్టుగా లోకం దాచుకుని భక్తుడినో విశ్వాసనో ప్రార్థనా జీవితం వెళ్ళిన వాళ్ళనో మేము అనుదినము దేవుడి సన్నిధికి వెళ్తున్నామని చెప్పుకుంటున్నాం. నేను మోసం చేసుకోవద్దు. ఆకాశమంతా దేవుడు ఉన్నాడు. మన జీవితం అంతా దేవుడు లోకంలో కొద్దిగా ఉండాలి. ఎలా ఉన్నావు? ఆలోచించండి ప్రియులారా. ఎక్కడున్నా, ఎంతమందిలో ఉన్నా, ఎందరందరూ నీకు ఎదురైనా, నీవు అనే వ్యక్తివి నీవుగానే కనిపించాలి. దేవుడు స్తోత్రం. గట్టిగా నీవు అనే వ్యక్తివి కనిపించాలి. నీవుగానే కనిపించాలి. ఉన్నారా అంటే పిచ్చి జనంలో పోతే పిచ్చి జనాంగ ఉంటుంది. వెర్రి వాళ్ళ దగ్గరికి వెళ్తే వెర్రి వాళ్ళ నటిస్తుంది. చేతస్థ వాళ్ళ దగ్గరికి వెళ్తే చేతస్థులాగా జీవిస్తుంది. పోక్షణ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పోక్షణ భాష మాట్లాడుతుంటుంది. అన్ని జనాంగం వెళ్తేనేమో కథ పొలం పూసుకుంటుంది. ఇదా నీ పద్ధతి. అందుకని దేవుడు తలుపు వేసేసాడు. ఏం జరగదు. ఏమనిపించుకున్నావు? లాస్ట్కి వచ్చి ఇంతకాలం ఎదుగున్నాడు. ఈ బాధలు ఎదుగున్నాయి, ఈ కష్టాలు ఎదుగున్నాయి, ఈ పరిస్థితులు ఎదుగున్నాయి. అన్నిటిని దాటించాడు. తండ్రి కుమారుడు
పెళ్లి కుమారుడంట, పెళ్లి కుమార్తె కొరకంట పండుగ దూకి ఎగిసి వస్తున్నాడంట పరమగీతంలో అంట. అలాగ ఎగిసి వస్తున్నా దేవుడు నువ్వు ఎగిసి పడుతున్న తీరు కూడా చూశాడు. కానీ నువ్వు మారలా. లోకం నిన్ను మారిందనుకుంటున్నాను, నీ వాళ్ళందరూ మారేవనుకుంటున్నారు, నిన్ను చూసిన వాళ్ళందరూ మారేవనుకుంటున్నారు. కానీ నీలో నిలువెత్తు స్థితి ఉందనే సంగతి దేవుడికి తెలుసు. ఎవరు తెలుసు? అందుకని దేవుడు ఏం చేశాడు? మొదట ఏం చేశాడు చెప్పండి? తలుపు. రెండవది నిన్ను అను. డబ్బులు మీనింగ్ ఎందుకంట? డబ్బులు కొట్టద్దు, అక్కడ ఉండొద్దు మా ప్రవచనం. నిన్ను నీవు చెప్పు, నిన్ను ఎరగను. అంతే. ఎలాగున్నా ఒకసారి ప్రశ్నించుకో. నిలువెచ్చని స్థితి ప్రమాదకరం. అటులే ఇటులే ఎటో ఉంటాం మంచిదే. వస్తే వస్తాం, పోతే పోయాం. ఏదో ఒట్టు చేస్తా ఉంటాం. ఏమండి? చూతుడాని పిలుపు వింటిని ఆదరికి పయనమై పిలుపు అయితే విన్నావు, దేవుడి పిలుపు మాత్రం విన్నావు, దేవుడి మాటలు విన్నావు, దేవుడి చిత్తమైన చేస్తున్నందుకు వచ్చావు, అందరికి మాత్రం రాలేకపోయావు. అంతే. కారణం ఏంటి? నిలువెత్తని స్థితి ప్రభుత్వం చేస్తామన్నది. నిలువెత్తని స్థితి ప్రభుత్వం చేస్తామన్నది. ఉంటే అజైనా ఉండు, లేకపోతే జైనా ఉండు, మధ్యలో సస్తాం. ఆలోచించాలి. అందుకే తలుపు వేయబడింది, నేను ఎరుగునంటున్నా. మధ్యాహ్నం ఎలా ఉన్నా దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితాలు పరిశీలన చేసుకోండి. ఆత్మీయ జీవితం ఎంత విలువైందంటే చాలా విలువైంది. ప్రపంచంలో ఎవరికి లేని ధన్యత నీకు ఇచ్చాను. చాలని దేవుని నువ్వు కలిగి ఉన్నా, మించిన దేవుని నువ్వు కలిగి ఉన్నా, మహోన్నతుడైన దేవుని నువ్వు కలిగి ఉన్నా. ఎవడకలేదండి గొప్ప ధన్యత నీకు ఇచ్చాను. ఆయన వారిగా ఉండటానికి, ఆయన దానిగా ఆయన వాడిగా ఉండటానికి, ఆయన శక్తిగా ఉండటానికి ఆలోచించాను. అందుకని ఇజ్రాయిల్తో దేవుడు మాట్లాడుతూ యెషయా 42:4 ఏం రాయబడిందో చూద్దాం ఒకసారి. అరవై 4వ అధ్యాయం 2వ వచనం. నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై విడవబడిన దానివని పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడదు. అంటే ప్రియురాలు ఇంతకుముందు దేవుని పొందలేకపోయిందేమో, దేవత దేవుడు వాగ్దానం చేశాడు. ఇక నువ్వు ఏదో పడుతున్నాను అని అను. యెషయా 54లో ఒక అద్భుతమైన మాట రాయబడింది. వర్షాలా తనకి అర్థం కలిగింది అన్న జయగీతం. ప్రసవ వేదన పడవునా అన్న జయగీతం ఎత్తు ఎత్తు ఎత్తు. అంతే. ఇది
లోక సంబంధమైన విషయం కాదు నేను మాట్లాడను. దయచేసి ఎవరేమనుకోవద్దు. ఇది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన గర్భం తెరవబడలేదేమో. ఒక జనంలో కనుటకు ఒకనాటి ప్రసవ వేదన. అందుకని దేవుడు చెప్తున్నాడు, జైవిక వ్యక్తు చివరిగా నువ్వు అలా కనబడవు. ఇక సంస్థ తీసేసుకుంటే ఎంతకాలం అలాగా ఉండిపోతాం. ఇప్పుడైనా సరే మన జీవితంలో ఒక ఏది ఉన్నా చూస్తున్నా దేవుడు, మనం ఆయన మోసం చేయలేము. చూడలేదనుకుంటే ఎట్లా? నన్ను గమనించట్లేదనుకుంటే ఎట్లాగా? నువ్వు చేసే ప్రతిదీ, నువ్వు మాట్లాడే ప్రతిదీ, నీ హృదయంలో ఉన్నదంతా, నీకున్న ఆయాసం, నీకున్నటువంటి పరిస్థితి సమస్తం ఎదుగున్నది. యోనాను తిమింగలం కక్కి వేసినట్టుగా నువ్వు కూడా కక్కి వేయి. దేవుని సన్నిధిలో కక్కి వేస్తే వేరు, కక్కి వేస్తే వేరు. ఏ రోజైనా ఒకరు దావీదు చేసిన ప్రార్థన చేస్తుంటావా? ఎప్పుడైనా చేస్తుంటావా? 26వ కీర్తనలో మొదటి రోజు చదువు. ఏం చేశాడు? త్వరగా 26. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా పరీక్షించుము, పరిశీలించుము. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా హృదయమును పరిశోధించుము. మరి ఈ మాట ఎంతమంది చేసుకుంటున్నారు? నేను చాలా నీతిమంతున్నయ్యా, నేను భలే యథార్థవంతున్నా, గొప్పలు గొప్పలు అక్కడ గోంగులు తీసుకెళ్తున్నా, గొప్పలు గొప్పలు దోసకాయలు తీసుకెళ్తున్నా, గొప్పలు గొప్పలు వంకాయలు తీసుకెళ్తున్నా, గొప్పలు గొప్పలు ఎన్నో తీసుకెళ్తున్నా. గొప్పలుతున్నా గొప్పలుతున్నా పరీక్షించుకో. కొందరు మనస్తత్వాలు బాగా వేసినారు. ఇప్పుడు మాట్లాడేస్తారు, ఆయన తొందర అంటారో, గ్రహపాఠ అంటారో, పొరపాటు అంటారో నాకైతే తెలియదు. ఒక వచ్చేస్తుంది కనుక వెంటనే ఒక సెకండ్లో పోతాయి, వెంటనే డౌన్ అయిపోతారు. అదే దేవుడు ఇస్తున్నారు, అది కూడా దేవుడు ఇస్తున్నారు. పని చేసుకోవటం, ఆత్మావేశం వస్తే, ఆత్మను ఆవేశం వస్తే ఉంచుకోవటం అనేది దేవుడు. ఇవన్నీ పరిశీలన చేసుకున్నావా? దావీదు చూడండి, చక్కని ప్రార్థన చేశాడు. యెహోవా చూసారా? అబ్బా నన్ను పరిశీలించయ్యా అని పరిశీలించు. నాలో నీకు ఆయాసకరమైనదేమో చూడము అంటాడు. ఇది ఎట్లానే ఉంచి 139 కీర్తన 24 వచ్చిన త్వరగా 29 139 24 139 నీకు ఆయాసకరమైనది మార్గము అంటే చూసారా? దేవునికి ఆయాసకరమైన నీతో గంపలు ఉంటాయి. గంపలు ఉంటాయి. ఆ గంపలు అంతన్నా తీసేసుకుంటాం. అంత నిండు గంపలు పెట్టుకొని బాధపడే కంటే ఏమండి, ఏమంత మంచి పని అండి. ఆ భారం, హృదయ భారం తీర్చుకోవటం దేవుని పట్ల. నేను చాలా మంది దగ్గర మాటలు వింటాను. అబ్బా మీతో మాట్లాడకముందు ఉదయం అంతా భారంగా ఉందండి, మాట్లాడే ఇప్పుడు ఎంత తేలిక ఏంటంటే చాలా తేలిగ్గా ఉందండి అని అనేవాళ్ళు మాటలు చాలా మంది దగ్గర ఉన్నా. మరి నీలో దేవునికి ఆయాసమైన బొట్టలు, గంపలు, కప్పులు చాలా ఉండే. వారు ఎప్పుడు తీసేసుకుని ఆ ఉదయాన్నిలో దేవుని ఆత్మ నివసించాలి? ఎప్పుడు నివసించాలి? నివాసం ఉండడానికి అవకాశం లేదుగా. కొలుపు దాకా వస్తున్నాడు, వెనక్కి వెళ్ళి పంపుతుంటుంది దేవుణ్ణి.
దేవుడు. లాభం లేదనుకున్నాడు. ఇలాంటి హృదయంలో నేను ఉండకూడదు, దేవుని ఆత్మ ఉండదు అని దేవుడు వెనక వెళ్ళిపోతున్నాడు. ఎన్నిసార్లు పంపిస్తావు దేవుడిని? ఆలోచించండి. ఎంతసేపు నిలువ పెట్టి ఏడ్పించుటకని, ఎంతసేపు నిలువ పెట్టి ఏడ్పించుటకని, నా ఎన్ని సంవత్సరాలు పంపుతావు? ఎన్ని గంటలు పంపుతావు? ఏ రోజు పంపుతావు? ఎన్ని వారాలు పంపుతావు? జీవితం అయిపోవస్తుంది. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, తలుపు వేయబడుతున్నది. లోపలికి వెళ్ళడం కష్టం, లోపలికి వెళ్ళడం కష్టం. నిన్నెరుగును ఆ దౌర్భాగ్యాన్ని మాట అనిపించుకో. అన్నాడు నన్ను, ఇంకో మాట చదవండి, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించుము. చూస్తారండి, పరిశీలించయ్యా, నా కష్టక పర్యంతం పరిశీలించు. నా అధికారం నుండి తల వరకు పరిశీలిస్తే ఇజ్రాయేలు కనిపించింది నాకు దేవునికి. ఒక్క మాట చెప్పేసాడు సింపుల్ గా. దేవుడు ప్రతి వాడు నడుగచ్చనుండి అధికారులకు వ్యాధి కలిగి ఉన్నాడు. ఇంకో మాట ఏం చెప్పాడో తెలుసా? యెషయా 5:5 ఏం రాయబడిందో చూద్దాం. చూడు, 5వ చెప్పాగా, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, ఇదేలా ఇంకనూ కొట్టబడదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యేది, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. పచ్చి పండ్లు ఎక్కడ చూసాను, గాయములు, గాయములు, పాపపు గాయములు. ఏమండి పైగా చూడండి, ఏమండి అంటే గాయములు, పాపపు గాయములు. ఎక్కడ చూసినా కొంచెం నిండా గాయాలి. ఎవడో దొంగల, ఎవడు ఎడవలా నిన్ను? ఏమండి పాపం అనే గాయాలు నీవే చేసుకున్నావు. హేతువు లేని గాయాలు. సమయంలో కక్షలు నువ్వు కారణం లేకుండా నువ్వు చేసుకున్నావు. ఏమండి నీవే కారణం లేకుండా గాయం చేసుకున్నావు. అందుకే అంటాడు సొలొమోను అంటాడు, హేతువు లేని గాయం. అసలు కారణం లేకుండా ఎందుకంటే నువ్వు చేసుకోవటం. వీళ్ళందరికీ దేవుడు తలుపు వేయబడింది. నీ వ్యర్థిన్నారు. ఎక్కడ చూసినా పచ్చి పండ్లు, గాయములు, దెబ్బలు, పాపపు దెబ్బలు, పాపపు పండ్లు. ఏముంది? ఈ కుష్ఠరోగి వచ్చాడు అంటే శరీర సంబంధం కుస్తే, కానీ అది దేవుడు స్వస్థత ఇస్తాడు. కానీ నీకుంది పైకి కుస్తే లేదు, కానీ వరం లోపలంతా కూర్చున్నామే. దేవుడు స్తోత్రం. అందుకే తలుపు వేయబడింది. నేను ఎదుగున్నా చదువున్నావా? ఉన్నావా? ప్రభు వస్తున్నావే. ఏం సాధిస్తావు? ఏం పొందుతావు? ఏమండి ఆలోచించండి, ఆలోచించండి. దేవుడు నీ కోసం మంచి ఫలములు భుజించాలని నీ పట్ల ఆసక్తి కలిగి ఉంటే చేతి ద్రాక్ష కాస్తావా? పిచ్చి ద్రాక్ష కాస్తావా? వెలి ద్రాక్ష కాస్తావా? సుధమ ద్రాక్ష చేదంతా. ద్వితీయ పుస్తకాలు 32వ అధ్యాయం 32వ వచనం. ద్వితీయ పుస్తకాలు 32 ద్వితీయ పుస్తకాలు 32 వారి ద్రాక్ష వల్లే పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు, పిచ్చి ద్రాక్ష పండ్లు,
చేదైతే ఆ చెట్టు కానీ, ఆ తీగలు కానీ, ఆకులు కానీ, కొమ్మలు కానీ, రెమ్మలు కానీ మొత్తం చేదే. ఆలోచించండి, అవునా కదా? పైకేమో పైకి మేము ఎలా కడుతున్నాం అనుకున్నానండి. మేము ఎలా కడుతున్నాం ప్రాంతానికి చాలా కట్టలేదు. నాగేంద్ర మధ్య ఉంటా ఉంటుంది. మా దగ్గరికి వచ్చే వాళ్ళు అంత దైవజనుడు వస్తే మీ పేరు అనుకున్నాము, వాళ్ళు భయపడతారు అన్నారు. నువ్వు కూడా ఒక విశ్వాసం వాళ్ళకి శ్యామలాంగాలు అనేవాళ్ళకి వాళ్ళు ఇంకేముందంటే భయం అవుతుంది. నేను చూస్తే నన్ను చూస్తే కదా, నేను చూస్తే ఎందుకు నేను మనకి ఎక్కుతున్నాము అనుకుంటున్నాను ఎక్కడ. కానీ నీ ద్రాక్ష చూసే వరకు, నిన్ను చూసే వరకు పిచ్చి ద్రాక్ష, పెద్ద ద్రాక్ష, కాదు ద్రాక్ష చాలా సఖ్యము కానీ లాగా ఉన్నారేమో. హేతు లేని గాయం చేసుకోవద్దు. అందుకే నీ స్థితిని చూసి, నీలో నిలుగుతున్న స్థితిని చూసి తలుపు వేయబడి వెనకే ఉంది గగ్గోలుగా అది చేసా ఏమో చేశాను, ఓ దానాలు ఇచ్చాను, ధర్మాలు చేశాను, అది చేశాను, అసలు శ్యామలమ్మ గారిని వచ్చింది అంటే ఎత్తుపట్టింది నేనే కారణం. అంతే, ఇంకెవరలేదు. నిలబెట్టింది నేనే. ఎంతైనా నిలబెట్టి నాకు మాత్రమే. ఏమైనా చేయి. తలుపు వేసేసా, తలుపు వేశాను, నువ్వెవరో అంతేసా. ఏంటి సింపుల్ గా చెప్పేశాడు. ఏం చేశాడు? సింపుల్ గా చెప్పేశాడు. తీసేస్తా, తీసుకో డబ్బు వస్తున్నా. తలుపు వేయబడి ఎన్నాళ్ళ మట్టుగా చుట్టూ గుర్తు పెట్టారు. అందుకే ఇజ్రాయిల్ ప్రేమించింది, ఇజ్రాయిల్ పట్ల వాగ్దానం చేసింది. నమ్మదగిన దేవుడు ఏలేని వచ్చి చెప్పించాడు. ఎందుకు రెండు తలపుల మధ్య కనపడతారు? ఎందుకు రెండు తలపుల మధ్య కనపడతారు? కొట్టబడతారండి జనాలు. ఉంటే ఇటైనా ఉండరు, అటైనా ఉండరు. దేవుళ్ళు ఉండమంటారు, దేవుడు ఆత్మ కలిగింది అంటారు, వాటిని అంతా తెలుసు అంటున్నారు, ఏమేమో వాళ్ళు పొందామంటున్నారు, మాకు మించిన విశ్వాసం లేదంటున్నారు. ఏమండి? ఏమి లాభం? ఏమి లాభం? రెండు తలపుల మధ్య ఎంతకాలం ఎన్నాళ్ళ మధ్య తలబడతారు. దేవుడు ఆత్మ పంపించి వీళ్ళ ద్వారా ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ఈ మధ్యాహ్నం కాలం నీకే అయితే మార్చుకోవాలి. డబ్బు వస్తున్నారు, నిలబెట్టిన స్థితి తీసేసుకో. తలుపు వేయబడకముందే, నిన్ను ఎలుగును అని అనిపించకముందే జీవితం మార్చు, జీవితం సరిచేసుకో. ఎంత బాధపడమో తెలుసా అండి? వినటానికి సింపుల్ గా ఉన్నాయి. నన్ను చూడాలన్నా పైవారితో సహా వినడానికి చాలా సింపుల్ గా ఉంటాయి. తలుపు వేయబడిందని నిన్ను ఎలుగుననే మాట నేను చెప్తున్నప్పుడు, మీరు వింటున్నప్పుడు చాలా సింపుల్ గా ఉందేమో. అది ఎంత ఘోరమో ఒకసారి ఆలోచించాలి. ఎంత భయంకరమైనటువంటి స్థితి ఆలోచించాలి. ఆ దినము నీ జీవితంలో అది దుర్దినంగా భావించు. ఏదైనా ఒక సంగతి దేశంలోనో రాష్ట్రాల్లోనో ఏదైనా జరిగిందంటే నల్ల బ్యాడ్జీలు పెట్టి అప్పు వాళ్ళు ఒక నిరసనలో మామూలుగా ఉండవు. అంతే లేదా? చెప్పాలి, చెప్పండి అమ్మా, చెప్పండి, అవునా కదా అంటే. కానీ ఇక్కడ నువ్వు నల్ల బ్యాడ్జీ పెట్టుకున్నా, నీ ఏ నిరసన తెలియజేసినా అక్కడ వినేవాడి. ఎక్కడా అక్కడ వినేవాళ్ళే. నీ నిరసన అంతా లోపల తెలుపుకో. నిన్ను ఎరగనే ఎరగలు అక్కడ ఎవరన్నా ఉంటే వింటానేమో. చూడనా, కడదాకా పోయి తిరిగి వస్తావా? ఎక్కదాకా? గడప దాకా పోయి తిరిగి వస్తావా? అని విచారం. నేను జరిగితే మాత్రం ఉపయోగం, నష్టం ఏముంది? బ్రతికి ఉంది, మేలు లేదు నీకు. అర్థం నుండి అమ్మా, అయ్యో మీరు చెప్పింది తన మాట. ఆయన ఎలాంటి వాడు నీకు తెలుసా? ఆయన ఎవరో తెలుసా నీకు? అసలు తెలుసా? అసలు నీకు తెలుసా? ఆయన చచ్చిన వారికి
చచ్చిన వారికి దూత గ్రంథం, న్యాయపోతుల తర్వాత దూత గ్రంథం, దూత గ్రంథం ఎన్నో అధ్యాయం దేని తర్వాత ముందు రూతు గ్రంథం తర్వాతే కదా, న్యాయపతుల తర్వాత, న్యాయపతుల తర్వాత చూడండి రూతు గ్రంథము దేవుని బిడ్డలారా 2వ అధ్యాయము 30వ వచనం చదవండి. 20 నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయటం మానని అతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను. అంతే, చచ్చిన వారికి నువ్వు వాళ్ళకి చేయవు, వీళ్ళకి చేయవు. నువ్వు ఉపయోగమైందక్క, ఇంకా ఉపయోగం ఏంటి? సంఘానికి ఉపయోగపడవు, లోకానికి ఉపయోగపడవు, దేనికి ఉపయోగపడవు. సంఘానికి అసలు నీళ్ళు అనుకో, ఆలోచించేసుకో. వీళ్ళకి ఆత్మ జీవితం ఒకసారి పరిశీలించేసుకో. నువ్వెచ్చని స్థితిలో దేవుని జ్ఞాపకం నువ్వు ప్రచారం చేసుకో, దేవుని సంతోషాలు చేసుకో. డబ్బు వస్తాను తలుపు వేయబడక ముందే సమయంలో గ్రహించు. తుత్తిరమో కాక మునిపోయి ఈ సృష్టికర్త స్మరణ తెచ్చుకో. చివరికి అమ్మక మునిపోయి వెలుగు ఉన్నప్పుడే ఆలోచించండి. సూర్యుడు నలుపు ఎప్పు కాక మునిపోయి జీవితం సరి చేసుకో. ఇంకా నీళ్ళ సంస్కృతిలో ఉండి కొట్టు పెట్టాడుతున్నావా? దేవులో ఉన్నానని చెప్పుకుంటూ నువ్వు దేవులో లేవు అనే సంగతి తేటగా కనపడుతుంది. ఓ బకెట్ నీళ్ళలో కదలకుండా నిర్మూలంగా ఉన్న నీళ్ళలో నీ ముఖం చూసుకోవాలి. నీ ముఖం తేటగా కనిపిస్తుంది. అంతకంటే శ్రేష్ఠుడు నీ ముఖాన్ని చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. బహు తేటగా కనిపిస్తున్నాడు. ఆయనకు మరిగా ఏం చేయది లేదు. ఎక్కడో అంటుకుని ఉన్నాయి నీ వ్యక్తమిస్తుంది, అతి ఇటు కానిస్తుంది. ఇప్పటికైనా జీవాధిపతి నేను ప్రేమిస్తున్నా. నీకు లేవాలనుకుంటే నీ జీవస్థితిని విడిచిపెట్టి ప్రభు వైపు చూసి ముందుకు సాగుతానికి ఇది మంచి సమయం. నిర్దించుతున్నా నీవు లెమ్ము, మృతుల నుండి లేమో క్రీస్తు వెలుగు. ఎందుకు సమయం పోగొట్టుకుంటాం? వాక్యాలైతే వింటున్నావు, బహుదండిగా మెండుగా వింటున్నావు, కానీ దండిగా మెండుగా ఆత్మఫలంలో లేవు. ప్రార్థన బయట ఉన్నది, బహుదండిగా మెండుగా ఆత్మఫలం లేవు. మంచిగా జీవిస్తున్నావు కానీ ఆత్మీయతలు ఇంకా అటు ఇటుగా కొట్టబడుతున్నావు. లోకానికైతే ఒకే తీరు కనిపిస్తున్నావేమో. లేవు 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 కోసం చేసుకోవద్దు. పరిశీలించుకో, పరిశోధించుకో ఒకసారి. నేను అంత అయిపోయిన తర్వాత దేవుడు, అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఒక విషయాన్ని. లోతు బాధని జ్ఞాపకం చేస్తాడు. అవన్నీ మన మాటల మధ్యలో విజయంలో జ్ఞాపకం చేసుకో. ఆలోచించు. నువ్వు కూడా నువ్వేమిటో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ స్థితి నీకు తెలిసిపోతుంది. వాక్యం అనే అర్థంలో నీ స్థితి అంతా కూడా చూస్తాత్మీయంగా ఏమండి బ్రష్ చేసుకుంటాను, అర్థం చూస్తాం, బాగానే చేసుకుంటున్నావులే. అర్థమే చూసుకోవాలని నువ్వు బ్రష్ చేసుకోవాలని అన్నిటికీ కూడా నువ్వు అర్థం పట్టుకుంటావు. మేడకే
మరి వాక్యం అనే అర్థంలో ఎప్పుడు చూసుకుంటాం? ఎప్పుడు చూసుకుంటాం? ఈ అర్థం వద్దు కానీ అర్థం కావాలి. వాక్యం అనే అర్థం బహు పేటగా కనిపిస్తుంది, మరుగు లేదు. ఈ వాక్యం అనే అర్థంలో మరణం అంటూ ఉండదు, అస్సలు బాహటముగా బయలుపరిచేది వాక్యం అనే అర్థం. నా వాక్యము పండుగ బ్రతుల చేయు శుద్ధం వంటిది కాదా, నా వాక్యం అగ్ని వంటిది కాదా అంటాడు ఇర్మియా. అలాంటి వాక్యం నీవు హృదయాన్ని బ్రద్దలు చేతిలా నునుపు చేతిలా మెత్తన చేయలేదు. నేను పొద్దున కృత్యం అవుతున్నాను, నువ్వే పరిస్థితి ఉంటాంటే విశ్వస్తో కలిపి వేయబడుతుంది. ఆ సమయం రాకముందే ఏమండి, ఇప్పటి వరకు దేవుడు నీకు మంచి సమయాన్ని ఇచ్చాడు. ఇక భవిష్యత్తులో రాబో కాలంలో ఇప్పటికే పరిస్థితులు విషమించాయి. వాక్యం కరువు రాబోతుంది. ముగింపు కాలం వచ్చేసింది. అనేక కొన్ని రాష్ట్రాల్లో చర్చలు తాళాలు వేసి ఉన్నాయి. ఆయన చేస్తే వేసేట్లేదు. నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటా, భక్తి పడ్డాలు ఎక్కడ చేస్తాం ఇంట్లో ప్రార్థన. ఇక్కడ లేదు కానీ ఒక ఫస్ట్ ఇక భీకరమైన మాటలు ఇక్కడ లేదు కానీ ఇంట్లో జగ బైబిల్ చదువుతాను. ఇప్పుడు ఒక బైబిల్ గుర్తు చేసేసి వాడు గోల్డ్ మంది ఉండాలి. ఇప్పుడు సరిగ్గా బైబిల్ చదవని వాడు గోల్డ్ మంది ఉండాలి. తెగ చదువుతానంట, తెగ ప్రార్థన చేస్తానంట. మోసం చేసుకోవద్దు. మనుషుడా, ఏమి విత్తుదో ఆ పంట వస్తాయి. గోధుమ విత్తుతే ఎవరికోయో చిక్కుడు వేసి పొట్ల విత్తనం పొట్లకాయ కావాలంటే రాదు. వంక విత్తి అమ్మా ఒక విత్తి రావాలంటే రాదు. నువ్వేది విత్తే అదే వస్తాం అనే సంగతిని మర్చిపోతున్నా. శరీర సంబంధంగా ప్రవర్తించి మాట్లాడి నువ్వు స్థితిలో జీవిస్తూ బహాటంగా బాగున్నానని చెప్పి నువ్వు మోసం చేసుకుని నీ జీవితం అలాగా అస్తవ్యస్తంగా ఉందేమో, తలుపు వేయబడుతుంది అనే సంగతి మర్చిపో. తలుపు వేయబడుతుంది. రెండవదిగా నేను ఎదుగునా, అప్పుడు వెళ్ళిపోతాం. ఎవరికి మొత్తుకున్నా ఎవరు చేసినా వాళ్ళేమంటారు, లోక సంబంధము అన్ని జనాంగం విడిచిపెట్టబడ్డ వాళ్ళేమంటారు అన్న మాకే చెప్పు. మేమే ఇలాగైపోతే దిక్కులేదు కానీ అన్నీ తెలుసు నీవే, వాక్యం తెలుసు నీవే, ప్రార్థన తెలుసు నీవే, అక్క దగ్గరికి వెళ్ళింది నీవే, అక్కతో మాట్లాడింది నీవే, అబ్బో ఎగిరి గెలుతులేసింది నీవే. ఈ రోజు నేను మాకు చెప్పే ఉపయోగం ఏముంది? సిగ్గులేదు. అప్పుడు ముఖం దించుకుంటావా? ఇప్పుడు ముఖం దించుకుంటావా? అసమర్థ జాగ్రత్త. వెలుగచ్చని స్థితి ప్రమాదకరం అనే సంగతి మర్చిపోవాలి. ఎంత భక్తిలో ఉన్నా ఇంకా మార్పు చెందవలసింది. నువ్వు ఇష్టపడితే ఉదయపడుతున్న దేవుని యొక్క హస్తంలోకి వస్తే చక్కగా చిక్కుతున్నాడు, చక్కగా పుటం వేస్తున్నాడు. ఓ మేలు బంగారం కావాలని, ఒక ఉన్నతమైన పాత్ర కావాలని, ఏమండి నాకు ఈ కాను పెట్టి చేయించాలి చేగుతో అని ఆశ కలిగింది. ఒకసారి వెళ్ళాను అక్కడ కార్పెంటర్ గారు, ఏమండి టేపుతో నాకు ఇది కావాలి, ఒక పెట్టి పండు పెట్టి చేయాలి, కొంచెం పెద్దగానే చేయాలి అన్నాడు. చేస్తామండి ఖచ్చితంగా అన్నారు. ఆయన మంచి వ్యక్తి. చేసిన తర్వాత అన్నాను, కాదండి నాకు కొంచెం మధ్యలో ద్రాక్ష వస్తే
అటు ఇటు పౌరము ఉండేలాగా చెక్కాలండి అన్నాను. అమ్మ మేము చేయటం వరకే కానీ మేము చెక్కమమ్మా, పలానా చోట ఇదే లైన్లో ముందుకు వెళ్ళండి, అక్కడ చెప్తారు చక్కగా డిజైన్ తోటి అని అన్నాడు. సరే కదా అని చెప్పి వెళ్ళాను. వెళ్తే మేము చేస్తామని 2-3 రోజులు టైం తీసుకున్నారు. చక్కగా చెక్కారు, చేశారు, ఇచ్చారు. దేవుని స్తోత్రం. చక్కడములోనే వచ్చిందా లేదా దాని అయ్యిందా? నీవు కూడా ఇలాంటి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవునిలో ఉండాలి అనుకుంటే చెక్కబడే దేవుని చేతిలో చెక్కించుకో. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను ఆయన ప్రేమించి చక్కగా చెక్కుతున్నాడు. ఆయన ఉదయ ఆలోచన అంతా, ఆయనకున్న ఉద్దేశం అంతా నేను ఇలాగా చెక్కాలి, ఈ విధంగా చేస్తే మెరుగైన ఉన్నతమైనటువంటి పరికరం అవుతుంది అని ఆయన ఆలోచన ఉంది. ఆయన ఉద్దేశం అంతా తీర్చుకోవడానికి నెమ్మదిగా చెక్కుతున్నాడు. చెక్కితేనే ఈ పావురం ఆకారం వచ్చింది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ పావురం వచ్చింది. నువ్వు కూడా అలాగా చెప్పగలుగుతావా? పుట్టం వేసి అంటాడు, వేయటానికి ఇష్టపడ్డాడు. ఆయన ప్రేమించాడు కనుక ఈ మామూలు బంగారు పడతాడు. దీనిలో పుచ్చు చచ్చు ఏదో ఉన్నది, పూసిపోయినట్టు ఉన్నది. ఆహా, ఇదందరికి కనిపించేలాగా చక్కగా తలతల మెరవాలి అనుకున్నాడు దేవుడు. అందుకని ప్రకాశవంతంగా ఉండాలని కోరుకున్నాడు. అందుకే పుట్టం వేశాడు. ఆ తర్వాత బయటకు తీశాడు. బిడ్డలారా, ఎక్కడి నుండి ఇప్పటి నుండి ఈ బంగారంతో మాట్లాడుతున్నాడు. నువ్వు విడవాడు. నీ పేరేమిటి చెప్పండి అమ్మ. అందులో అమ్మాయి గారు మీరు చెప్పండి. ఎప్సిబా. నీ పేరేమిటి? ఇక వేదతై విడవబడినని నువ్వు నాకు అత్యంత ప్రియమైన వాడవు, ప్రియమైన తనవు. దేవుని స్తోత్రం. ఇప్పుడైనా నీ జీవితం మార్చుకో. నీ హృదయ ఆలోచనతో దేవుడికి అప్పగించావు. కక్కివేయి పరిశుద్ధాత్మ ఆలోచనతో. పరిశుద్ధాత్మ అంతా మన మీదకి వచ్చినప్పుడు నీతిని గురించి ఒప్పింపజేసే ఆత్మ మన మీద కుమ్మరిస్తాడంట. అప్పుడు నీకు తెలియకుండా నువ్వు కక్కివేస్తావు. ఇలా నొచ్చుకున్నాను, అలా నొచ్చుకున్నాను, ఇలా అన్నాను, ఇలా గిట్టలేదు, అలా గిట్టలేదు, ఇది ఉన్నది, అది ఉన్నది, మొత్తం కక్కివేస్తావు. దేవుని స్తోత్రం. 15 రోజులు ఒక రకంగా ఉంటుందంట, 15 రోజులు మరొక రకంగా ఉంటుందంట. ప్రసవం అదేదో విడుస్తుందంట. నా జీవితం ఒక శోక కీర్తన, మధురముగా మార్చావు నీ ప్రేమతో. ఆలోచించాలి. పౌర్ణమయం వచ్చినప్పుడు అదంతా విడిచిపెట్టేస్తుందంట. అయిపోయిన అదంతా కూడా విడిచిపెట్టేస్తుందంట. ఎన్ని పౌర్ణాలు నీ జీవితంలో పోతానే విడిచిపెట్టే. నువ్వు విడిచిపెట్టవుగా, దాన్ని అలాగే కప్పుకుంటున్నావు, అలాగే కప్పుకుంటున్నావు. ఎన్నాళ్ళ బట్టి కప్పుకుంటా కలిపి వేయబడుతుంది. నేను నెలలని చెప్పి ఇప్పుడైనా సరి చేసుకుంటావా? ఇవే సంస్కృతి తీసేసుకుంటావా? దేవుడిని హెచ్చరించడానికి, నేను అన్ని విషయంలో అంతంగా తీసుకురావడానికి, నేను హక్కును చేర్చుకుని ఆయనతో నీవు ఆయనతో నివాసం చేయడానికి, యుగ యుగములు తరతరములు ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి ఆయన కోరుకుంటే, ఆయన నిన్ను కోరుకుంటే తలుపు వేయబడిన దాకా తెచ్చుకుంటున్నావా? నేను నిరుగనేది అంతవరకు తెచ్చుకుంటున్నావా? ఎప్పుడైనా సరి చేసుకో. నిలబెత్తని స్థితి ఉన్నట్లయితే ప్రభా నేను సరి చేసుకుంటున్నాను.
ప్రార్థన చేసుకుని దేవుడికి అప్పగించుకుందాం. దేవుడి వాక్కు దించుదాకా అదే 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. పై వారికి వారందరూ కూడా అందరూ ప్రార్థన చేయాలి.